ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాల్ దివ్య తిరువడగలే శరణం. ధనుర్మాసోత్సవంలో భాగంగా ఈవేళ మనం 4వ పాసరం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పోయిన పాసరంలో 3వ పాసరంలో స్వామిని ఆశ్రయించగానే తన యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల లౌకికమైనటువంటి సంపాదన, ఆధ్యాత్మికమైనటువంటి సంపాదన, అది కూడా శాశ్వతంగా ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి సంపాదన పరమాత్మ మనకు తన కృపను వర్షింపజేసిండు. దాని తర్వాత 4వ పాసరంలో ప్రత్యక్షమయ్యిండు స్వామి. వీరికి గోపికలకు ప్రత్యక్షమై ఏం కావాలర్రా అంటే, అప్పుడు అమ్మ ఈ పాసనంలో ముందు పాసనంలో వామనావతారం గురించి చెప్తే, రెండవ పాసనంలో రామచంద్ర స్వామిని ఆదర్శంగా తీసుకొని ఈ పాసనం చెప్పింది. స్వామి యొక్క కళ్యాణ గుణములతోని ముందుగా ప్రారంభించింది. ఆడిమడై కన్నా ఓ గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి రామచంద్ర స్వామి సముద్ర ఇవ గాంభీర్య అయినటువంటి కళ్యాణ గుణము స్వామి ప్రత్యక్షం అవగానే ఓ పర్జన్య రూపంలో ఉన్నటువంటి స్వామి మాలో ఉన్నటువంటి దోషాలను చాలా నెమ్మదిగా ప్రతిదీ స్క్రీనింగ్ చేసి మరి అన్ని దోషాలను మాలో నుంచి స్వీకరించి తీసివేసి తర్వాత మా పైన అమృతం లాంటి ప్రేమను వర్షింపవయ్యా. ఆ తీసుకునేటప్పుడు ఎలాగ తీసుకోవాలటండి, చాలా నిదానంగా మేఘాలు ఆ సముద్రంలోని గంభీరమైనటువంటి సముద్రములు అనగా చాలా లోతుగా మనకు అనాదిగా వస్తున్నటువంటి పాపాలను ఏ రకంగానైతే అంటే సముద్రంలో నీరును సూర్యుడు తాగి తర్వాత వర్షించినట్టు త్రాగేటప్పుడట మెల్లగా తాగాలట. అంటే మనలో ఉన్నటువంటి లోతైన ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాపాలను ఆయన నెమ్మదిగా స్వీకరించి వాటిని అన్నిటినీ దూరం చేసి వర్షించేటప్పుడు మాత్రమో కృపను వర్షించేటప్పుడు శరమణేగోల్ రామచంద్ర స్వామి యొక్క శారంగం అనేటువంటి విల్లు నుంచి ఎంత ఫాస్ట్గా విల్లులు వస్తాయో ధనుసు నుంచి అంత ఫాస్ట్గా మా పైన ప్రేమ అనేటువంటి వర్షాన్ని కృప చేయవయ్యా అని చెప్పి స్వామిని ప్రేమతోని శాసిస్తున్నారండి. అంటే ఆర్డర్ చేస్తున్నారు, కానీ అదేదో వేరే రకంగా కాదు, ప్రేమతోనే ఈ రకంగా చేయవయ్యా అని చెప్పి గంభీరమైనటువంటి పర్జన్య స్వరూపుడా అని చెప్పిన తర్వాత దీంట్లో స్వామి యొక్క చక్రం యొక్క వర్ణన, సుదర్శన చక్రం, దాని తర్వాత పాంచజన్యం యొక్క వర్ణన, స్వామి యొక్క శారంగము అనేటువంటి ధనస్సు యొక్క వర్ణన చెప్పి అవి దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది సుదర్శన చక్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అజ్ఞానము. అంటే ఆ యొక్క వెలుగు వల్ల స్వామి మనకు కనబడుతున్నాడటండి. సుదర్శన మహాద్వాల కోటి సూర్య మహాప్రభ అంటారు కదా, సమప్రభ అంటారు కదా, ఆ యొక్క కోటి సూర్యుల వెలుతురులో వెనకాతలో ఉన్నటువంటి స్వామిని మనం దర్శించుదాం. అంటే అల్టిమేట్గా మనల్ని ఎవరు శరణాగతి చేయవలనో సుదర్శనం, మంచి దర్శనం చేసేటువంటి సుదర్శనాల వారిని దీంట్లో అమ్మ కీర్తించింది. పాంచజన్యంలాగా తెల్లగా ఉండేటువంటిది ధ్వని శక్తి అండి. ధ్వని వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానమంతా తొలగిపోయేటట్టు, ఒకటేమో చూడడం వల్ల, ఒకటేమో వినడం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానము నశించిపోవాలి. అంతేకాక ఇదంతా శక్తి స్వరూపం అండి. ధ్వని ఒక శక్తి, కాంతి ఒక శక్తి. ఈ శక్తి కలిగినటువంటి ఈ పరమాత్మను మనము ఆశ్రయించాలి అని చెప్పి ఓ గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఓ పరమాత్మ అని చెప్పి అమ్మ మనను శ్రీ రామచంద్ర స్వామి రూపకంగా ఈ స్వామిని ఆరాధించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు చెప్పి మన యొక్క ఇంకా ఈ భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంపాదన మనం ఇంతకు ముందుకు పొందింది దాన్ని ఇంకా అనుభవించేటట్టు అమ్మ దీంట్లో మనకు అనుగ్రహ భాషణం చేసింది. ఆండాల్ అఖిల భాగవత జీర దివ్య త్రివడగలే శరణం.